నమస్తే వెల్కమ్ టు మెగా టీవీ నేను శిరోష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పంట పండుతుంది కూటమి సర్కారు తీసుకువచ్చిన సూపర్ 6 పథకాలు స్మూత్ గా నడిచిపోతున్నాయి అదే సమయంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి ఇలా అభివృద్ధి సంక్షేమం సమపాలనలో నడుస్తూ రాష్ట్రం బ్యాలెన్స్డ్ గా ముందుకు వెళ్తుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వ్యవస్థ ద్వారా రైతులు మహిళలు వృద్ధులు పేదలకు ఎప్పటికప్పుడు డబ్బులు అందేలా చూస్తున్నారు అదే సమయంలో అమరావతి రాజధాని అభివృద్ధి పోలవరం ప్రాజెక్ట్ రోడ్లు విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలపైన పెట్టుబడి వ్యయాన్ని చేస్తున్నారు ప్రజలకు ప్రభుత్వం నేరుగా డబ్బులు అందించేటువంటి పథకాలు పక్కాగా అమలవుతున్నాయి అన్నదాత సుఖీభవ తల్లికి వందనం దీపం వంటి స్కీములు డబ్బులు నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి 2025 ఆగస్టు 2న ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద 46.8 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,000 రూపాయల చొప్పున మొత్తం డైరెక్ట్ గా జమైంది 3 నెలలు తిరిగేసరికి మరో 7,000 రూపాయలను జమ చేశారు ఇక తల్లికి వందనం పథకం కింద 60 లక్షల మంది పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున జమ చేశారు దీపం స్కీమ్ లో ఉచిత గ్యాస్ సిలిండర్ల నిధులు మత్స్యకారులకు ఆర్థిక సహాయం విద్యుత్ సబ్సిడీలు కూడా ఇలా అన్ని అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం ఇది పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది ఇక పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు వంటివి అద్భుతంగా పనిచేస్తున్నాయి ఉచిత బస్సు వంటివి మహిళలకు ఎంతో మేలు చేస్తున్నాయి అభివృద్ధి పనులపైన చంద్రబాబు ప్రభుత్వం పెట్టినటువంటి దృష్టి మరింత ఆకర్షణీయంగా ఉంది 2025లో అమరావతి సిఆర్డీఏలో 45,000 కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పనులు పరుగులు పెట్టిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ని గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చడం ఎన్ఆర్ఈజీఏ పనులు పూర్తి చేసి గ్రామాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపరచడానికి జోరుగా పనులు సాగుతున్నాయి 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసినటువంటి మౌలిక సదుపాయాల పనులు జోరుగా సాగుతున్నాయి ఇది పెట్టుబడి వ్యయం ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు చేస్తే అందులో 3,000 కోట్లు పన్నుల ద్వారా ఆంధ్రప్రదేశ్కే వస్తాయి అలాగే పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది పెట్టుబడి వ్యయం ఎంత ఎక్కువ చేస్తే ప్రభుత్వాలకు అంత వెసులుబాటు వస్తుంది చంద్రబాబు ఈ విషయంలో చాలా పక్కాగా వ్యవహరిస్తున్నారు అటు పనులు సాగడం ఇటు సంక్షేమం కూడా లోటు లేకపోవడంతో ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతు పెరుగుతుంది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం డబుల్ ఇంజన్ ప్రభుత్వం ద్వారా పెట్టుబడులు ఆకర్షించడంలో చంద్రబాబు ఎప్పుడూ లేనంత మెరుగైనటువంటి ఫలితాలను సాధిస్తున్నారు ఇదే చంద్రబాబు మార్కుగా రాష్ట్ర ప్రజల్లో మార్గదర్శకత్వం వ్యక్తమవుతుంది తొలి ఏడాదిలోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 8 లక్షల కోట్ల రూపాయలు జీఎస్డీపీ వైపు మళ్లించడానికి చంద్రబాబు చేపట్టిన చర్యలు ప్రశంసలు అందుకున్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తుకు సూచికగా కనిపిస్తుంది చంద్రబాబు లాంటి అనుభవజ్ఞులు నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి ఎంత మేలు చేస్తుందో కళ్ళ ముందు కనిపిస్తుంది అయితే కూటమి ప్రభుత్వ పాలనపైన మీ కామెంట్స్ని ఇక్కడ తెలియజేయండి